వెల్కమ్ టు మెగా 9 టీవీ. బుట్టాయిగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాడేపల్లిగూడెం సేవా సంఘం, హైదరాబాద్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ దీన్ని ప్రారంభించారు. క్యాన్సర్ అనేది భయంకరమైన జబ్బు అనే అపోహలో ఉన్నారని, అది వాస్తవం కాదని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. దీనికి అనేక మందులు ఉన్నాయని, వాటికన్నా ముందు మనం అలవాట్లు మార్చుకుంటే తగిన డాక్టర్ సూచనలతో మందులతో నయమవుతుందన్నారు. వెల్కమ్ సార్. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆత్మ బంధువులు సేవా సంఘం వారికి పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున అలాగే ప్రభుత్వం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గురువర్యులు, పెద్దలు, పూజనీయులు కరాటం రాంబాబు గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారికి, అలాగే ట్రైగర్ చైర్మన్ బొరగం శ్రీను గారికి, పిఓ రాములు నాయక్ గారికి, పిఓ గారు, అలాగే కరాటం సాయి గారికి, గడ్డమనుగు రవికుమార్ గారికి, అలాగే పెద్దలకి, అలాగే నా ముందున్నటువంటి మీడియా మిత్రులకి, అలాగే డిపార్ట్మెంట్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు క్యాన్సర్ అనేటువంటి ఒక వ్యాధి నుంచి, అది ఒక భయంకరమైనటువంటి వ్యాధి కాదు, దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకొని మనం నయం చేసే విధంగా మెడిసిన్స్ కూడా ఉన్నాయి. దానికి కూడా ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఈ టెస్టులు చేయించుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు, అనేక ఇబ్బందులు ఉంటాయి. దానికి సంబంధించి ఇదైతే ఆత్మ బంధువులం అనేటువంటి సంస్థ వారు ఈ ఒక్కో టెస్ట్కి 15,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇందాక 15,000 రూపాయలు మనం హాస్పిటల్లో చేయించుకొని దానికి సంబంధించి మెడిసిన్స్ వాడాలంటే ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉంటాయి. దీన్ని మనం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా మనం టెస్టులు కానీ దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ తీసుకోవడం, మన ఏజెన్సీ ప్రాంతాన్ని వీరందరూ కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ సంస్థ వారు నాకు గత గోదావరి వరదలు వచ్చిన టైంలో వీరు పెదవాగు ప్రాజెక్టు ఏదైతే ప్రాజెక్ట్ కొట్టుకుపోయి అనేక గ్రామాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వీరు ఆ టైంలోనే రైసు, అలాగే ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అందించారు. ఆ కార్యక్రమానికి మేము కూడా వెళ్ళటం జరిగింది. చాలా సంతోషకరం. ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వారు చేయటం చాలా అభినందనీయం. అలాగే మరెన్నో కార్యక్రమాలు మా ఏజెన్సీ ప్రాంతంలో మీ సహాయ సహకారాలతో మనం జాగ్రత్తలు వాడితే ఈ క్యాన్సర్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అలాగే ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా సరే ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దాని ద్వారా మనం కంట్రోల్ చేసుకొని ఎక్కువ కాలం ఉండే విధంగా ఈ మెడిసిన్స్ ప్రభుత్వం తరఫున కూడా మీకు ఏదన్నా సహాయ సహకారాలు అందించాలన్నా మాకు తెలియజేయండి. తప్పకుండా మేము కూడా దీనికి సంబంధించి మీకు కూడా సహాయ సహకారాలు అందిస్తాం.